సార్ ఒకవైపు బంగ్లాదేశ్‌కి సంబంధించి ఇరుగు పొరుగు దేశాల్లో ఉన్న సమస్యలు ఒకవైపు ఉంటే, ఇప్పుడు ఇటువైపే చూస్తే గనక ఆఫ్ఘనిస్తాన్‌కి, పాకిస్తాన్‌కి, చైనాకి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం వచ్చినట్టుగా చైనా ప్రకటిస్తోంది. మరొక వైపు అదే ఆఫ్ఘనిస్తాన్ తోటి భారతదేశం కూడా సత్సంబంధాలు నెరుపుతోంది. సో, చాబహార్ పోర్ట్ నుంచే ముఖ్యంగా ఇంతకుముందు మనం గ్లోబల్ రౌండప్‌లో డిస్కస్ కూడా చేసాం. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్‌కి సంబంధించి కొంత అడుగులు ముందుకు పడ్డట్టుగా కూడా మనకు తెలుస్తోంది. సో, ఇరాన్ నుంచి ఇప్పుడు పాకిస్తాన్ మీద డిపెండ్ కాకుండా చాబహార్ పోర్ట్‌ని వినియోగించుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్‌లో మన ఇంట్రెస్ట్‌లు కూడా ప్రిజర్వ్ అవుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే. బట్ పాక్, ఆఫ్ఘాన్, చైనా ఈ 3 దేశాల ట్రయాంగులర్ బంధం ఉన్నప్పుడు భారత్ వ్యవహార శైలి ఏ విధంగా ఉంది? ఈ రీసెంట్ డెవలప్‌మెంట్స్ కొన్ని చకచకా చెప్పేస్తారా? అంటే మనకు చైనా ఆఫ్ఘనిస్తాన్ లో చాలా విపరీతంగా గణనీయంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ కు చైనాని వాళ్ళు ఇగ్నోర్ చేసి వాళ్ళని విస్మరించేటువంటి పరిస్థితి లేదు ఆఫ్ఘనిస్తాన్ కి. చైనా ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైనది. భారతదేశం కూడా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కానీ చైనాని వాళ్ళు ఇగ్నోర్ చేయలేరు ఆ పరిస్థితి. చైనా ఆఫ్ఘనిస్తాన్ ని, పాకిస్తాన్ ని బెయిజింగ్ పిలిచారు. కాబట్టి వీళ్ళిద్దరు వెళ్ళి అక్కడ ముగ్గురు కలిసి పిఆర్ఐ ఏదైతే సిపిఈసి ఉందో దాంట్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా భాగస్వామ్యం చేసేటువంటి ప్రయత్నం చేసింది చైనా. అందుకని మేమే ఈ దేశాలు కలిపాము, మాదే ఇక్కడ నడుస్తోంది, మా ఆలోచనని వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అన్న దిశగా వాళ్ళు నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆఫ్ఘాన్ సమాజంలో పాకిస్తాన్ వ్యతిరేకత చాలా డీప్ గా ఉంది. మనకు ఆఫ్ఘాన్ తాలిబాన్ కావచ్చు, తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ కావచ్చు, రెండు కూడాను కంప్లీట్ గా దీన్ని అపోజ్ చేస్తున్నాయి. ఈ రెండు కాకుండా ఈవెన్ గతంలో ఉన్న సివిలియన్ ప్రభుత్వాలు కూడా అక్కడ జహీద్ షా దగ్గర నుంచి తీసుకొని ఇంతవరకు అంటే 1947 నుంచి ఈ రోజు దాకా ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు ఎవ్వరు కూడా డోరెంట్ లైన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో డివైడ్ ఏదైతే మనకు బ్రిటిష్ వాళ్ళు గీత గీశారో దాన్ని వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. మా దేశం అటక్ దాకా ఉంది అని వాళ్ళు అనేవాడు. మనం కూడా మనకు ఈ యొక్క బ్రిటిష్ వాడు ఉన్నంత వరకు అటక్ సే కటక్ తక్ భారత్ ఏక్ హై అని చెప్పి మనకు నినాదాలు ఉండేవి. మనం కూడా అటక్ వరకే మనం మాట్లాడేవాళ్ళం. సింధు నదికి ఇటు సైడ్ అంతా భారతదేశం, అటు సైడ్ ఆఫ్ఘనిస్తాన్ అని మనం కూడా గతంలో యాక్సెప్ట్ చేశాం. కాబట్టి అటక్ దాకా మా దేశం ఉండాలి అని వాళ్ళు అనేటువంటి ఒక వాళ్ళ పరిస్థితి మనం చూసాం. అందుకని న్యాచురల్ అలై భారతదేశం. కానీ వాళ్ళకి భారతదేశంలో ప్రాబ్లం ఏమొచ్చిందంటే మనం రికగ్నైజ్ చేయట్లేదు. అఫ్ కోర్స్ ప్రపంచంలో ఎవరు రికగ్నైజ్ చేయలేదు, ఈవెన్ పాకిస్తాన్ కూడా తాలిబాన్ రికగ్నైజ్ చేయలేదు, ఒక్క చైనా మాత్రమే రికగ్నైజ్ చేస్తుంది. కాబట్టి దానికి కృతజ్ఞత వాళ్ళకు ఉంటుంది కదా, దాన్ని మనం కాదనలేం కదా. కానీ మనకు కావాలి, భారతదేశం కావాలి, పాకిస్తాన్ ప్రత్యామ్నాయం కావాలి. కాబట్టి భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూ అక్కడ సమాజం అంతా కూడా మన సమర్థనగా నిలబడుతుంది. ప్రభుత్వం కూడా ఈవెన్ తాలిబాన్ ప్రభుత్వం కూడా క్రమేపీ మనకు దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇండస్ వాటర్ ట్రీటీని మనం సస్పెండ్ చేసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో డ్యామ్లు కట్టడానికి సిద్ధపడ్డాం. అక్కడి నుంచి 2-3 నదులు వస్తాయి. ఖుర్రం నది అని ఒకటి, కాబూల్ నది, ఇవి రెండు సింధు నది ఇండస్ వచ్చి కలుస్తాయి. ఆల్రెడీ కొన్ని వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కట్టడానికి మనం సిద్ధపడ్డాం. మరి అఫ్ కోర్స్ పాకిస్తాన్